పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ అని ఆయన బైబిల్ చదివి క్రైస్తవులు అలాగా ఉన్నారా లేదా టెస్ట్ చేశాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా అతన్ని కొట్టాడు, లాగి 2 పీకాడు. అతను, నువ్వు క్రైస్తవుడు కదా, దేవుని వాక్యం ఎలా ఉంది కదా, నువ్వు ఎందుకు తిరిగి నన్ను 2 కొట్టావు అంటే, నన్ను అన్యాయంగా ఎందుకు కొట్టావు, ఆ వాక్యాలు నాకు అనవసరం, నువ్వు నన్ను కొట్టావు, నేను 2 తిన్నాను. రీటా అని ఆమె దగ్గరికి వెళ్ళాడు, మనం ఈ రోజు ఈవినింగ్ సినిమాకి వెళ్దామా అన్న. నీతో సినిమాగా అంతకంటే అదృష్టం తప్పకుండా ఉంది. మీరు క్రిస్టియన్స్ కదా, తల్లిదండ్రులు చెప్పకుండా రాకూడదు కదా, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా మీరు స్టెప్ తీసుకోకూడదు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చు. అదనపు తరగతి ఉంది, అదనపు క్లాస్ ఉందని చెప్తా అంటే వాళ్ళని మోసగిస్తా. ఇవన్నీ పట్టించుకోవద్దు, మనం మూవీకి వెళ్ళాలి నీతో అంటే, నీతో అదృష్టం దొరికిద్దాం మళ్ళీ తప్పనిసరిగా నేను వస్తాను ఎప్పుడు. లేదు నేను తర్వాత చెప్తానని వెళ్ళిపోయాను. వెళ్ళి ఏం చేశాడు తెలుసా, అందరి ముందు అందరిని పిలిచి బైబిల్ దించాడు. ఏమన్నా తెలుసా, ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే గానీ ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు, ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు, కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం అని చించి పడేశాడు. ఆయన అన్యుడు, కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు. అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ అని ఆయన. పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాడు, నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు, ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడికి చెప్పడం. నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు, అది ఆయన అని వార్నింగ్ ఇచ్చాడు వారికి. ఎత్తనంది దేవుని మాట, ఎత్తనంది. ఒకరోజు సహోదరులు భక్త సింగ్ గారు ఆ ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడంటే, ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగనంపుతూ కాళ్ళకి సాక్సులు దొడుగుతా బూట్లేస్తా భర్తకి చెప్పింది, ఈ రోజు కొంచెం పెందలు కట్టండి, నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే ఆయన వాక్యం చెప్తానికి వస్తున్నాడు, ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది. అంతే అంతే. ఆ బూట్ కాలతో కొడితే అలాగున్న దన్మని పక్కన ఉన్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లడ్ వచ్చింది. ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైపు, ఆమెమీ లేదు, తలకి ఏదో కట్టేసుకుంది. ఆయన ఏం కరగలా, ఏం మాట్లాడాలని. కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనం పెట్టేటప్పుడు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది. నేనంటే మీకు చాలా ఇష్టం, తప్పకుండా మీరు వస్తారు. కారులో కూర్చొని ఆలోచించడం మొదలు పెట్టాడు. రీటా అలా స్పందించింది, వాడు అలా స్పందించాడు. ఈ అమ్మాయి కూడా క్రిస్టియనే, కానీ ఈ అమ్మాయి దగ్గర డిఫరెంట్ కనపడుతుంది. ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది ఈ అమ్మాయి. అంటే దేవుని యేసుప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా, ఇవన్నీ ఈ దగ్గర కనపడుతున్నాయని ఇంకా టెస్ట్ చేశాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా, ఆయన మారి సేవకుడు అయ్యాడు. ఆయన మారి దైవజనుడు అయ్యాడు. ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా, ఇందిరాగాంధీకి సువార్త చెప్పిన వ్యక్తి ఆయన. నా దేశం నా మతం నా భూమి అనేది బుక్ ఉంది, ఆయన చదవండి మీరు. పిల్ల వెంకటరత్నం అనే దైవజనుడు తెలుగులోకి అనువదించాడు దాన్ని, చాలా బాగుంటుంది. నా దేశం నా మతం నా దేవుడు.